everyone, welcome to Amma Master Menu. Today our recipe is boti kura లేదా బోటి బాల్స్. మనం బోటి కూర చేసే ముందు దీనిని బాగా కడగాలి. వీటిని కడిగేటప్పుడు దీంట్లో వెల్లుల్లి రెబ్బలను కాస్త దంచి వాటితో కడగాలి. తోలు మీద ఉండే వ్యర్థాలను తీసేసి ఉప్పు యాడ్ చేసి కడగాలి. చివరిగా మంచినీటితో వీటిని బాగా కడగాలి. చూసారు కదండి, చాలా ఈజీగా ఎలా కడగవచ్చో. తర్వాత వీటిని ఖైమా చేయాలి. ఖైమా చేసిన తరువాత దీనిని మిక్సీ జారులో వేసి ఉప్పు, కారం, పసుపు, నూనె మరియు కొత్తిమీర మసాలాను వేసి మిక్సీ పెట్టాలి. ఇలా మిక్సీ చేసిన తరువాత చిన్న చిన్న లుండలుగా చేసుకోవాలి. ఇప్పుడు బోటి కూర ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా 5 టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా మనం కుక్కర్ను తీసుకొని అందులో 50 గ్రాముల నూనెను వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న టమాటాలను ఇందులో వేసుకోవాలి. కాస్త టమోటాలను నూనెలో వేయించిన తరువాత ఇప్పుడు ఒక్కొక్కటిగా ఉండలను వేసుకోవాలి. ఉండలు వేసేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా నెమ్మదిగా వేయాలి. ఉండలను వేసిన తరువాత 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో తగినంత కారం వేసుకొని మరియు ఉప్పు, పసుపు, కొత్తిమీర మసాలాను వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. లేకపోతే ఉండలు పగిలిపోతాయి. ఇలా సగం ఉడికిన తరువాత ఇందులో 1 గ్లాసు నీళ్లను వేసుకొని 8 విజిల్లు వచ్చే వరకు మూత పెట్టుకోవాలి. చూసారు కదండి ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త కొబ్బరిని వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఇలా ఉడికినప్పుడు మధ్యలో ఒకటి ఇలా తీసుకొని చూడాలి. ఇంకా ఉడకలేదు అనిపిస్తే మూత పెట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇందులో 1 గ్లాసు నీళ్లను వేసి ఇప్పుడు ఒక గిన్నెలో జొన్న పిండి మరియు నీళ్లను వేసి బాగా కలుపుకొని ఇందులో వేసుకోవాలి. జొన్న పిండి వేసిన తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా బోటి కూర రెడీ. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మా మాస్టర్ మెను.
మీకు ఎలాంటి రెసిపీ కావాలో కింద కామెంట్లో తెలియజేయండి. వచ్చే వీడియోలో తప్పకుండా ట్రై చేస్తాం.